ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నటువంటి వాలంటీర్లకు సంబంధించినటువంటి వీడియో. సో ఈ అంశాలకు సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి జూమ్డి రాకేష్ గారు ఉన్నారు. జనసేన పార్టీ నుంచి శివపార్వతి గారు కూడా ఉన్నారు, అధికార ప్రతినిధి. అందరికి నమస్తే అండి. ముందుగా అంకంరావు గారితో మాట్లాడదాం. సార్, ఏం చెప్తారు పూర్తిగా ఈ విధంగా? అంటే ఒకవైపు ఎన్నికల కోడ్ వచ్చింది, కోడ్ వచ్చినా కానీ ఒక విచ్చలబిడితనం, అంటే ఎవరికి మాకు వర్తించదు అనే విధంగా అధికార పార్టీ ప్రవర్తిస్తున్న తీరు మనం చూసాం. ఫైబర్ నెట్కు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రసారాలు రావడం, ఫోటోలు రావడం, ఇప్పుడు చిక్కీల దగ్గర నుంచి ప్రతి ప్లేస్లో కూడా ఆయన ఫోటోలు ఇప్పుడు అవి తీయాలంటే మళ్ళీ బడ్జెట్ పెట్టాలంట, అంత డబ్బు ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థను ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు. ఒక బెదిరింపు ధోరణి, మీరు ఓటు వేయకపోతే ఇవన్నీ కట్ అయిపోతాయి, సో మీకు ఇబ్బంది, ఈ విధంగా ప్రచారం ఎట్లా చూస్తారు? పవన్ గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, వీక్షకులకు, అలాగే వీర మహిళ శివపార్వతి గారికి, అలాగే డూండి రాకేష్ గారికి, టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు అందరికి కూడా ముందుగా నమస్సుమాంజలి. పవన్ గారు, ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భారతదేశంలో ఒక భాగం అని చెప్పని కేంద్రం భావిస్తుందని మీరు ఏమైనా భావిస్తున్నారా? నాకైతే నమ్మకం లేదు, నిస్సందేహంగా. అలాగే కేంద్రం చెప్పినవన్నీ ఇక్కడ పాటిస్తారని కానీ, అధికారులు పాటిస్తారని కానీ అయితే నాకు ఇప్పటికీ నమ్మకం లేదు. ఎన్నికల సంఘం కావచ్చు, లేకపోతే వేరే విభాగాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పింది వాళ్ళు అమలు చేయాలి తప్ప, వాళ్ళు చెప్పింది ఇక్కడ ప్రభుత్వ అధికారులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అమలు చేస్తారని అయితే నాకు ఏ క్వశ్చన్ కూడా లేదండి. ఎందుకంటే ఈరోజు కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి 25,000 మంది సంబంధించి దొంగ ఓట్లకి ఎలా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎలా పాల్గొంటున్నారు అని చెప్పని సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించడం కూడా జరిగింది. వాళ్ళు ఏదో ఇక్కడికి వచ్చారు, తూతుమంత్రంగా మాట్లాడటం కూడా జరిగింది. అప్పుడు అందిన సమాచారం ప్రకారం 20 లక్షల పైచిలుకు దొంగ ఓట్లు చేర్పించారని, 12 లక్షల పైచిలుకు ఉండ ఓట్లు తొలగించారని చెప్పని వారే స్వయంగా ప్రకటించడం కూడా జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక కూడా ఇచ్చింది. సున్నా అంటే ఎలాంటి ఇంటికి నెంబర్ లేని ఇళ్లలో కొన్ని లక్షల ఓట్లు చేర్పించారని కూడా వాళ్ళే వివరంగా ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు ఈరోజు కూడా చర్యలు లేవు. తిరుపతి ఉప ఎన్నికలు జరిగి 2.5 సంవత్సరాల పైన అవుతుంది కదా. 3 అధికారులను మొన్న చర్య తీసుకోవడం కూడా జరిగింది. వాళ్ళ అభ్యర్థి కూడా పోటీ చేశారు, వాళ్ళే దొంగ ఓట్లు పట్టుకున్నట్టు చూపించారు. విచ్చలవిడిగా దొంగ ఓట్లను ఆ రోజు కూడా అందరూ మీలాంటి వాళ్ళందరూ కూడా పట్టుకొని వాళ్ళ గురించి వివరాలతో సహా ప్రచురించడం కూడా జరిగింది. ఏమి చర్యలు జరిగినాయి ఇప్పటి వరకు? అంటే ఇప్పటి వరకు ప్రజలు ఒక ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలకు సంబంధించి అధికారులే కాకుండా కేంద్ర పెద్దలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారనే నమ్మకం ప్రతి ఆంధ్రుడి మనసులో ఉంది. ఇది ఎవరన్నా అవునన్నా కాదన్నా కూడా వాస్తవం. అంటే ఆంధ్ర రాష్ట్ర విధ్వంసానికి, వినాశనానికి, ఈరోజు ఈ పరిస్థితికి కేంద్ర పెద్దల సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పని భావించారు. కానీ ఈరోజు రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధినేత కావచ్చు, జనసేన పార్టీ అధినేత కావచ్చు, భారతీయ జనతా పార్టీతోటి మళ్ళీ మైత్రి బంధంతో కొనసాగించేసి ఈ రాక్షస పాలనకి ఎవరైతే అధికారులు ఉన్నారో, ఏదైతే వ్యవస్థలు అవి ఉన్నాయో పారదర్శకంగా పనిచేయాలనే కోరికతోటి వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేయాలని ముందుకెళ్తున్నారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి వాళ్ళు ఏమి మేలు చేయాల్సిన పని లేదు. వ్యవస్థని వ్యవస్థలాగా స్వతంత్రంగా పనిచేసే విధంగా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు మార్పుని, ప్రజలు గెలవాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ని గెలిపించాలనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సరైన స్పందన రాలేదనేది అయితే నా భావన. సరే, ఇప్పుడు సందర్భం అయినా కాకపోయినా మీకు ఒక విషయం తెలియజేయాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సభ, ఆదివారం నాడు చెలహూరుపేటలో జరిగినటువంటి బొప్పూడి దగ్గర జరిగినటువంటి సభ నేను కూడా వెళ్ళి పరిశీలించడం కూడా జరిగింది. నేను, అప్సాన్ రాజేష్ గారు, అలాగే బొక్కసం వెంకటరావు గారు అని చెప్పని ఆయన విశ్రాంత సైనికులు, ముగ్గురు కూడా వెళ్ళటం కూడా జరిగింది. మాకు వివిఐపి పాస్లు ఇవ్వటం కూడా జరిగింది. మేము లోనకు ప్రవేశించేటప్పుడు మా దగ్గర ఆ పాస్ తీసుకొని చించి, మూల చించి, అంటే మళ్ళీ రాకుండా ఇంకోటి ఉపయోగించుకోవాలి. ఇది కూడా చెప్పండి, విశ్లేషకులు ఏం పని అని అడుగుతారు కామెంట్స్, మళ్ళీ అది చెప్పబోతున్నానండి.
దాదాపు నాకు తెలిసిన తర్వాత అంటే నేను చిన్నప్పుడు నాకు 14వ సంవత్సరం వయసప్పుడు 1977లో జనతా పార్టీ సభ జరిగింది గుంటూరులో. నేను డాక్టర్ కాసినేని సదాశివరావు గారి సేవకుడిని. ఆ రోజు ఆయన అభ్యర్థి. అప్పటికి ఆయన నాకు పరిచయం లేకపోయినా కూడా ఆయనకున్న పేరుతోటి చూద్దామని చెప్పి వెళ్ళటం కూడా జరిగింది. విశేషంగా వచ్చారు. అక్కడి నుంచి కూడా ఏ సభలో సమావేశాలు జరిగినా కూడా పరిశీలించాలనే ఉత్సుకతోటి నేను వెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. మొట్టమొదటి నుంచి కూడా కొంచెం విశ్లేషణ చేయాలనే కోరిక, మాట్లాడుకోవాలనే కోరిక ఉండేది. కాబట్టి ఏం చెబుతున్నారనే ఆసక్తిగా వెళ్ళటం కూడా జరిగింది. అలా చాలా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాళ్ళని కలుసుకోవడం కూడా జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు ఇవన్నీ చూసిన తర్వాత రామారావు గారిని ఆ రోజు పదవి నుంచి తొలగించిన విధానం చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సభలకు వెళ్ళటం మాత్రం మానేశాను. తెలుసుకోవడమే తప్ప వెళ్ళటం మానేశాం. తర్వాత గతంలో చాలామంది సభలకు వెళ్ళాము. పోయినసారి సభలకు కూడా వెళ్ళటం కూడా జరిగింది. ఈ తడవ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఒక ఆంధ్రుడుగా, గుంటూరు వాసిగా, మా పాత గుంటూరు జిల్లాలో జరుగుతున్న సభ సందర్భంగా మామూలుగా తెలుసుకునేదానికంటే ప్రత్యక్షంగా వెళ్తే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో వెళ్ళటం కూడా జరిగింది. వెళ్ళినప్పుడు లోనకి వెళ్ళాము. మమ్మల్ని చెక్ చేశారు, లోనకు పంపించేశారు. పంపించిన తర్వాత సభా ప్రాంగణానికి సంబంధించి ఎవరికైతే కుర్చీలు వేశారో వీవీఐపీ గ్యాలరీకి దాంట్లోకి వెళ్ళడానికి ఒక యుద్ధం చేశాం. మేము నిస్సందేహంగా యుద్ధం చేశాం. 5 నుంచి 10 నిమిషాలు పట్టింది మేము లోనకి వెళ్ళటానికి. ఏది ఇక్కడ అనుమతించి మమ్మల్ని తనిఖీ చేసిన తర్వాత కూడా లోనకి వెళ్ళటానికి అంత సమయం పట్టింది. ఆ సమయం సరే ఏదో లోనకి వెళ్ళాం. లోనకి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళింది 2 గంటల 10 నిమిషాల కల్లా లోనకి చేరుకున్నామండి. అక్కడి నుంచి వరుసనే ఒక్కొక్కళ్ళు రావటం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటే మేము యోధులందరూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు వస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు కనకమేళ రవీంద్ర కుమార్ గారు వచ్చారు. అలాగే మాజీ సభాపతి ప్రతిభాభారతి గారు వచ్చారు. ప్రస్తుతం ఉన్న శాసనమండలి సభ్యులు మన ఈ పంచుమర్తి అనురాధ గారు వచ్చారు. కంచర్ల శ్రీకాంత్ గారు వచ్చారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు వచ్చారు. మాజీ శాసనసభ్యులు వచ్చారు. మరి మహిళా అధ్యక్షురాలు అనిత గారు రావడం కూడా జరిగింది. అలాగే జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు రావడం కూడా జరిగింది. ఒక గ్యాలరీలో అంటే మేమున్న గ్యాలరీ. ఈ పక్కన లోకేష్ గారు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. బాచిన్ చెంచు గారు ఉన్నారు. మా పక్కనే అరవింద్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళే ఉన్నారు కదా. ఇంతమంది ఉన్న తర్వాత సభా ప్రాంగణం మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సందర్భంలో ఒక్క పెట్టును దూసుకొని రావడం కూడా జరిగిందండి. ఏ విధంగా అంటే ఒక 150 నుంచి 200 మంది దాకా వచ్చారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు కూడా అలాంటి గ్యాలరీకి సంబంధించి ఈ వ్యక్తులు కనీసం వాళ్ళని చూస్తే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నారు. వాళ్ళు ఎలా రాగలిగారు? మమ్మల్ని రావడానికి ఇంత తనిఖీ చేసి చివరికి పయ్యావల కేశవ్ గారు, నరేంద్ర గారు, దురిపాటి నరేంద్ర కుమార్ గారు లోనకు వచ్చేటప్పుడు వీళ్ళందరూ వచ్చేటప్పుడు చూస్తూ ఉన్నాం కదా. వాళ్ళు ఒక యుద్ధం చేసి లోనకు రావడం కూడా జరిగింది. ఆ సందర్భంగా అలాంటి ప్రదేశానికి వీళ్ళు ఎలా రాగలిగారు? వచ్చిన తర్వాత వాళ్ళని ఎనికి పంపించడానికి ఒక పోలీసులు లేరండి. ఒకే ఒక పోలీసు లోనకు వచ్చాడు, మళ్ళీ ఎన్నికి వెళ్ళిపోయాడు. అంటే భద్రతా వైఫల్యం ఎలా ఉంది? ఒక ప్రధానమంత్రి గారు జరిగే సభకి ఎందుకు ఇలా జరిగింది? మీరు చూసారంటారు, పోలీసులు కుప్పలుగా ఆ టెంపుల్ దగ్గర ఉన్నారు. టెంపుల్ అవసరం లేదు, బయట ఉన్నారు, టెంపుల్ దగ్గర ఉన్నారు, అక్కడ అవసరం లేదు. విఐపి గ్యాలరీ ముందు సభా ప్రాంగణం అవతల బారికేడ్స్ అవతల ఉన్నారు, కానీ ఇక్కడ ఎవరూ లేరు. ప్లస్ మేము టీవీలో చూసినప్పుడు చూసాం, అంటే పూర్తిగా కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ యువకులు, మీరు అన్న వాళ్ళందరూ కూడా పసుపు కండువాలు లేదనంటే ఈ జనసేన కండువాలు ఖచ్చితంగా వేసుకున్నారు. ఒక నిజమైన కార్యకర్త వేసుకోకుండా కూడా కనిపించిన పరిస్థితి, కానీ వీళ్ళు మాత్రం డౌట్ రాకుండా వేసుకున్నారు ఖచ్చితంగా. అలాగే కర్రలు పట్టుకుని ఆ కేబుల్స్ కొట్టడం కూడా మా కళ్ళ ముందే జరిగింది. ఇవి అంతే కదా, ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కత్తిసలాటలో నేను కింద పడ్డాను, నా బట్టలు జినిగిపోయినాయి. అంటే నా మీద ఒక పక్కన ఎక్కారు, పక్కన